హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. పల్లీలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి ఫ్రై. ఇందులోనే మనము ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంది కాబట్టి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ చేసి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా నూనెని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి. మీరు ఏ వంకాయలతో అయినా కూడా ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ముందుగానే మనము ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, వంకాయ ముక్కలు బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వంకాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటి మాడిపోతాయి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న కారం పొడి ఉంది కదా, ఆ కారప్పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారప్పొడి వేసుకోవడం వల్ల వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. కారప్పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ టేస్టీ రెసిపీని తయారు చేసి ఎంజాయ్ చేయండి.